తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలం మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబంతో పాటు సమాజం మెరుగుపడుతుందని ముస్తాబాద్లో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి అన్నారు. టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి ఉచిత కుటుంబ మిషన్ కేంద్రాన్ని కెకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుటుంబ మిషన్ కేంద్రాన్ని పోలీస్ పటేల్ మట్టా రామలింగారెడ్డి నివాసంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కెకే మహేందర్ రెడ్డి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కుటుంబ మిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగినప్పుడే సమాజం బాగుపడుతుందని వెల్లడించారు. మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 500 సిలిండర్ల వంటి పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. అలాగే పాలవటి రుణాలను సైతం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. మీటింగ్ కు వచ్చిన మహిళలకు కుటుంబ మిషన్ల గురించి పూర్తి అవగాహన తెలుపుతూ ఇంకా మహిళా లోకం అనేది ముందుకు రావాలని, ఎప్పుడు బీడీల శాఖ ముందు పెట్టుకుని పొగ త్రాగే వారికంటే పీల్చే వారికే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, తంబాకు వాసన కూడా మహిళలకు అనారోగ్య బారిన పడతారని, ఎంతో కాలంగా అదే వృత్తిగా కాకుండా మహిళలు కుటుంబ మిషన్ ఇతరత్ర పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండాలని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ముందుకు వచ్చి ఉచిత కుటుంబ మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సిరిసిల్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఓపెన్ చేసి సిరిసిల్ల యువతకు తమ వంతు సహాయం చేయాలని కేకే కోరారు. ఒకవేళ టీడీఎఫ్ వారు ముందుకు వస్తే గవర్నమెంట్ తో మాట్లాడి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు కావాల్సిన స్థలం ఇప్పిస్తానని కేకే చెప్పారు. టీడీఎఫ్ ఎన్ఆర్ఐ మెంబర్స్ తెలంగాణ అభివృద్ధికి చేస్తున్న సేవ చాలా గొప్పదని తెలిపారు. ఇటు ప్రభుత్వం అటు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయిలకు ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ వారికి ఉచిత కుటుంబ మిషన్ కేంద్రానికి టేబుళ్లు, కుర్చీలు, స్టూల్స్, టైలరింగ్ యంత్ర సామాగ్రిని మరియు పోయిన టైలరింగ్ బ్యాచ్ లో పాస్ అయిన మహిళలకు సమర్థ సర్టిఫికేట్లను మహేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. టీడీఎఫ్ ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంస్థ తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడే ఒక ఉద్యమ సంస్థ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీడీఎఫ్ ఎంతో కృషి చేసిందని తెలిపారు. సాధించుకున్న రాష్ట్రమని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక టీడీఎఫ్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీఎఫ్ ప్రవాస మెంబర్స్ పాత్ర ఎంతో ఉందని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఈ సంస్థ ద్వారా అనేక ప్రాజెక్టులు చేపడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు ధాన్యాన్ని పరిరక్షించుకోవడానికి టార్పాలిన్ కవర్లు గతంలో రాష్ట్రంలో నలుమూలల నుండి అందిస్తూ సేవా కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ఎస్పీలతో మనసంతానంగా ఉంటూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి సేవలను అందించారు. మనబడి కార్యక్రమం చేపట్టి మౌలిక సదుపాయాలు పీడీఎఫ్ ద్వారా అందించడం జరిగింది. టీడీఎఫ్ ఉమెన్ ప్రెసిడెంట్ టి వాణి మాట్లాడుతూ టీడీఎఫ్ వనిత చేయుత ప్రాజెక్ట్ లో భాగంగా చేస్తున్న ప్రోగ్రామ్స్ గురించి వివరించారు. అలాగే మహిళలు ప్రతి ఒక్కరూ నిబద్ధత మరియు క్రమశిక్షణతో ముందుకెళ్లాలని కోరారు. మహిళలు ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారత ముఖ్యంగా మహిళలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ప్రెసిడెంట్ టి వాణి, టీడీఎఫ్ జనరల్ సెక్రటరీ వినిల్, వెంకటేశ్వర ఫౌండేషన్ ప్రెసిడెంట్ సునీత, వెంకటేశ్వర ఫౌండేషన్ సెక్రటరీ తిరుమల్ రెడ్డి, సెట్విన్ సిద్దిపేట్ మేనేజర్ అమీనా, మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ గౌడ్, ఉచ్చడి బాలరెడ్డి, మాజీ సర్పంచ్ వరగంటి తిరుపతి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, తోట ధర్మేందర్, కొండం రాజిరెడ్డి, రంజాన్ నరేష్, సారుగు రాకేష్, ఆరుట్ల మహేష్, ముస్తాబాద్ మండల ప్రజా ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆలోచన బాగుంది ఇది. ఎందుకంటే పనికొచ్చేటి బహుమతి కేసీఆర్ నగర్లో సిరిసిల్లాలో ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ పొందింది చెల్లె. గట్టిగా సపోర్ట్లు. మీరు అందరూ కూడా ఈ విధంగానే సర్టిఫికేట్లు తీసుకోవాలని చెప్పి కోట్లు. మన ముస్తాబాద్ అనే మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కుటుంబ మిషన్ల కార్యక్రమం ఓపెన్ సెరమనీకి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ ముద్దుబిడ్డ, మన సిరిసిల్ల ముద్దుబిడ్డ, అదేవిధంగా తెలంగాణ దిక్సూచి అనమాట. అంటే తెలంగాణను ఏ విధంగా ముందుకు సాగించాలనే
దుఃఖించిన ఒక నాయకుడు, మన మంచి నాయకుడు అంటే మన మహేంద్ర అన్న. మన ఇంత మంచి కార్యక్రమానికి మన కోసం హైదరాబాద్ నుంచి విచ్చేసిన అన్నకి మన టీడీఎఫ్ ద్వారా స్వాగతం సుస్వాగతం. వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి మన టీడీఎఫ్ ద్వారా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ 1999లో యూఎస్లో స్థాపించబడే సంస్థ, ఒక ఉద్యమ సంస్థ. మన తెలంగాణ రాష్ట్రానికి కోసం పాటుపడిన ఎన్ఆర్ఐ సంస్థ ఉందంటే అది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. సో మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్న రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో అటు రాష్ట్రం రాకముందు, అదేవిధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్ట్ రూపంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా ఏంటంటే మన రైతులకి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మీరందరికీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట, మహిళా సాధికారత కోసం ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ప్రాజెక్ట్ ఉంది. సో ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఏంటంటే ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, మహిళా సంఘాలకు కానీ, అదేవిధంగా అనేక గ్రూప్స్కి సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవడానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో గతంలో ఈ సేవా కార్యక్రమంలో భాగంగా గతంలో సిరిసిల్ల మన ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ వారు ఉన్నారు. సో వారి విజ్ఞప్తి మేరకు ఒక 3 లక్షలతోని ఒక హై ఎండ్ కుట్టు మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కుట్టు మిషన్స్ ద్వారా వాళ్ళు ఏంటంటే ప్రతి 2 monthsకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట, ఒక మన సిరిసిల్ల ప్రాంతంలో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని. అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము చేయడానికి ముందున్నాం, కాకపోతే మాకు ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, మాకు హెల్ప్ చేయమంటే సో మేము తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా వారికి ఈ కుట్టు మిషన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా వారు ఏంటంటే అనేక మందికి మహిళలకు ముఖ్యంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ ఒక ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది, చాలా సంతోషకర విషయము. సో వాళ్ళు ఏమంటారంటే సార్ మేము ఆల్రెడీ చేస్తూ ఉన్నాము, మాకు ఇంకా అంటే చైర్స్ కానీ ఈ టైలరింగ్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇస్తే బాగుంటుంది అనే విజ్ఞప్తి మేరకు మరొకసారి మేము అప్రూవల్ తీసుకొని వారికి ఈరోజు మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా ఈ శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ సంస్థ వారికి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట, అంటే ఆల్రెడీ గతంలో కుట్టు మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వారికి నెక్స్ట్ అనమాట, అంటే ఎవ్రీ 2 months ఒక బ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ బ్యాచ్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వాళ్ళకి చైర్సే కానీ, టేబుల్సే కానీ, కుట్టు మిషన్ సంబంధించిన యంత్రాలు, అదేవిధంగా ప్రొజెక్టర్ రానున్న రోజుల్లో వాళ్ళ విజ్ఞప్తి మేరకు మన ఎంబ్రాయిడరీ అనమాట, మన ఎంబ్రాయిడరీ మిషన్స్ ఏవి కావాలో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ చేస్తే ఇవ్వడానికి మేము ముందుంటామని తెలిసి సో వారి విజ్ఞప్తి మేరకు స్టెప్ బై స్టెప్ వారికి ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుపురం ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు కొంతమందికి సాయం చేసే ఉద్దేశంతో వాళ్ళకి చేయడం జరుగుతుంది. అదేవిధంగా సో ఇప్పుడు మనం వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఏంటంటే మహిళా సాధికార కోసము రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి మహిళని గతంలో లక్షాధికారి అంటుండే ఇప్పుడు కోటీశ్వరాలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మహిళా సెల్ఫ్ గ్రూప్స్ని ఎంచుకొని వాళ్ళకి అనేక కార్యక్రమాలు చేసుకోవాలని కంకణం చేయడం జరిగింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విధాలుగా తన పాత్రను పోషించి తెలంగాణ సాధనలో ముందుకు సాగించాలన్న ఉద్దేశం కొద్దీ కృషి చేస్తున్న మట్టా రాజేశ్వర రెడ్డి గారికి, అలాగే టీడీఎఫ్ సంస్థాపకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారో ఇదంతా కూడా మీ అందరికీ కూడా కేవలం తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం కొద్దీ, ముఖ్యంగా తెలంగాణ సమాజానికే కాదు ఏ సమాజానికైనా ఆయుపట్టు ఆడపడుతులే. ఎందుకంటే ఆడపడుతులు ఇంటిని చక్కగా ఏ విధంగా తీర్చిదిద్దుతారో వారు ఒక నిబద్ధతతోని ఒక నియంత్రణతోని ముందుకు అడిగేస్తే తప్పకుండా కుటుంబమే కాదు ఈ సమాజం కూడా ముందుకు పోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. మీ కుటుంబాన్ని ఏ విధంగానైతే మీరు చక్కబెట్టడానికి మీ వంతు శాయశక్తులు, మీ మేధోశక్తులు ఉపయోగిస్తారో అదే మాదిరిగా ఇవాళ మీ కాళ్ళపైన మీరు నిలబడితే ఈ సమాజాన్ని కూడా ముందుకు తీసుకొస్తారన్న ఉద్దేశం కొద్దీ అనేకమైన ప్రభుత్వాలు అనేకమైన పథకాలు తీసుకొస్తుంటాయి ఇవాళ. అందులో భాగంగానే ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన వాళ్ళ. అంతకుముందు కూడా గౌరవ ప్రధానమంత్రి కాంగ్రెస్ హయాంలో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్క అంశం ఏ ఒక్క పథకం తీసుకొచ్చినా మహిళల చుట్టే తిరిగింది. అది ఇలా పావలా వడ్డీ పథకం తీసుకురానండి, స్వయం సహాయక గ్రూపులు మహిళా గ్రూపులు పట్టుకొచ్చినా వారికి పావలా వడ్డీ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది పావలా వడ్డీ? మహిళలకే ఇచ్చింది. ఎందుకంటే ఆ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల మీ యొక్క కుటుంబానికి చన్నీళ్లకు వేనీళ్లు తోడై కుటుంబాన్ని నడిపించడం, మీరు అందరూ కూడా భాగస్వాములై కుటుంబాన్ని